టాలీవుడ్ యంగ్ అండ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈయన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటి వరకు చేసిన ప్రతి సినిమా మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకున్నాయి. రీసెంట్ గా విక్టరీ వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం సినిమాను తెరకెక్కించారు అనిల్ రావిపూడి. ఆ మూవీ సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయింది. థియేటర్లలో రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసేలా కలెక్షన్స్ ని రాబడుతూ దూసుకుపోతుంది. మరో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు అనిల్ రావిపూడి. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు హైలైట్ అయ్యాయి. కానీ ఆయనకు ఇండస్ట్రీలోని ఓ స్టార్ హీరోకి మధ్య గొడవ జరిగిందనే విషయం చాలా మందికి తెలియదు. ఇంతకీ ఆ హీరో ఎవరు, అసలు గొడవకు కారణాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యుల అనుమతితో సినీ రంగం వైపు వచ్చాడు. ఇతని బాబాయ్ అరుణప్రసాద్ కూడా సినీ దర్శకుడే. పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు చిత్ర దర్శకుడు అతను. అతని దగ్గరే దర్శకత్వ విభాగంలో చేరాడు. 2005లో విడుదలైన గౌతమ్ ఎస్ఎస్సి చిత్రానికి సహాయకుడిగా పనిచేశాడు అనిల్ రావిపూడి. ఇండస్ట్రీలో మొదటగా చేసిన సినిమా పటాస్. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను అందుకుంది. సుప్రీం, రాజా ది గ్రేట్, F2, F3, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకు దర్శకత్వం వహించాడు. అంతకు మునుపు కందిరిగా, మసాలా, ఆగడు మొదలైన సినిమాలకు రచయితగా పనిచేశాడు. అయితే ఆ డైరెక్టర్కు హీరో రామ్ పోతినేనికి మధ్య గొడవలున్నాయన్న వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో అనిల్ రావిపూడి హీరో రామ్ తో ఓ సినిమా చేయాలి. ఈ సినిమాని అధికారికంగా ప్రకటించారు కూడా. కానీ పలు కారణాలతో ఆ సినిమా ఆగిపోయింది. అనిల్ రావిపూడి రామ్ చేసిన కందిరిగా, మసాలా, పండగ చేసుకో సినిమాలకు రచయితగా పనిచేశాడు. అనిల్ రావిపూడి 2 సినిమాల తర్వాత రాజా ది గ్రేట్ సినిమా మొదట రామ్తోనే చేయాలనుకున్నాడట. కథ కూడా ఓకే అయి ప్రొడక్షన్ కూడా మొదలయ్యాక ఆ సినిమా ఆగిపోయింది. ఆ కథని కాస్త మార్చి తర్వాత రవితేజతో చేశారు. రామ్తో ఉన్న ఇష్యూ గురించి అనిల్ రావిపూడి ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆయన మాట్లాడుతూ, రామ్తో నాకు ఎలాంటి ఇష్యూస్ లేవు. రామ్ నాకు చాలా క్లోజ్. కందిరీగ సినిమా నుంచి నాకు పరిచయం, మంచి ఫ్రెండ్. రామ్తో నేను రాజా ది గ్రేట్ సినిమా చేయాలి. రవితేజ కంటే ముందు రాజా ది గ్రేట్ సినిమా రామ్కే చెప్పా. రామ్ కూడా ఓకే అన్నాడు. అప్పుడు రాజా ది గ్రేట్ కథ కొంచెం వేరు, రవితేజతో చేసిన కథ వేరు. ఇక ఫ్యూచర్ లో ఏదైనా ప్రాజెక్ట్ చేస్తానేమో తెలీదు అనిల్ రావిపూడి అన్నారు. ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయానికొస్తే మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతున్నారు. రామ్ మాత్రం గత కొంతకాలంగా హిట్స్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇలాంటి సమయంలో రామ్తో అనిల్ రావిపూడి సినిమా తీస్తాడా లేదా అన్నది హాట్ టాపిక్ గా మారింది.